నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఎపిసోడ్ నెంబర్ 16 గురించి, డే నెంబర్ 15 గురించి. తెలిసిందే కదా, ఈరోజు నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి. అది ఎలా ఉన్నాయి, హీటెడ్గా ఉన్నాయా లేకపోతే చప్పగా సాగాయా, ఎవరి పాయింట్లు ఏంటి, ఎవరెవరు ఏమేమో అనుకున్నారు, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగు, డీటెయిల్గానే మాట్లాడుకుందాం. సో నిన్న ఎప్పుడైతే నాగార్జున గారి ఎపిసోడ్ ముగిసిపోయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరిగాయి. దాంట్లో మెయిన్గా సోనియా యష్ని అడుగుతుంది, నేను ఫెయిల్ అని ఎలా చెప్పగలిగాను, నువ్వు అసలు ఈ టాస్క్లో ఒకటి బేస్ చేసుకుని చెప్పావంటే ఆవిడ చెప్పింది, నేను నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసాం బట్ అది రాలేదు కదా అందుకని చెప్పాను అని. అండ్ పృథ్వీ కూడా దానికి చెప్పి, నేను కొంచెం ర్యాష్గా ఉన్నావు కదా ఇంతకుముందు, సో ఆ ర్యాష్నెస్ వల్ల కొంచెం అది వేరే వాళ్ళు భయపడతారు కదా, అదే ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది, బట్ అది నుంచి బయటికి రాలేదు, కొంచెం సాఫ్ట్గా తయారయ్యావు కాబట్టి అని చెప్పిన తర్వాత విష్ణుప్రియ, సీత, నైనిక కూర్చొని మాట్లాడుకుంటున్నారు. విష్ణుప్రియ చెప్తుంది, నాకు ఒక మనిషి నచ్చకపోతే ఆ పక్కన కూర్చొని ఆ నెగిటివ్ వైపు కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తూనే చెప్పింది. ఆ నెగిటివ్ వైపు తెలియట్లే, మిగతా వాళ్ళు అవుతే ఎలా కనెక్ట్ అవుతారు. సో ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రాస్పెక్టివ్. మనకు ఒకళ్ళు నచ్చలేదంటే అందరికీ నచ్చకూడదని కాదు కదా. సో ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అవుతారు. అది నాకు దాంట్లో ఎలాంటి సెన్స్ కనిపించలేదు, ఆవిడ మాట్లాడిన మాటల్లో ఎలాంటి సెన్స్ కనిపించట్లేదు. అలాగే యష్మి కూడా అలాగే ఫీల్ అవుతుంది అని చెప్పింది. మరి ఈవిడ అనుకుందో లేదా ఆవిడ చెప్పిందో తెలియదు కానీ ఏదో చెప్పింది. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సినిమా చూపిస్తాం మామ, అల్లు అర్జున్ గారి సాంగ్, అది సినిమా చూపిస్తాం మామ సాంగ్ ఉంటుంది కదా, ఇది రేసు గుర్రం నుంచి ఆ సాంగ్ ప్లే చేశారు. అందరూ డ్యాన్స్లు కట్టారు, బాగానే ఉంది. తర్వాత విష్ణు మళ్ళీ ఎగ్స్ తినేసింది. ఏదో బ్రేక్ఫాస్ట్ కోసం డిస్కస్ చేస్తుంటే ప్రేరణ అడుగుతుంది, ఎగ్స్ చేయమంటే నేను రాత్రి తినేసాను. ఎప్పుడు తిన్నావు, ఎన్ని తిన్నావు అంటే 2 గుడ్లు తినేసాను అండి. అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తారు కదా, దానికోసం కొంచెం అలా ఎలా తినేసావు, కనీసం ఒక ఫుడ్ అయినా తినొచ్చు కదా అంటే, నేను వచ్చినప్పటి నుంచి ప్రోటీన్ తినలేదు అందుకే తిన్నాను అని ఏవో చెప్తుంది. విష్ణుప్రియ మాటలు ఎందుకో ఒక్కొక్కటి చూస్తుంటే ఉండే కొలది అసలు నమ్మబుద్ధే కావట్లేదు ఇవిడు చెప్పేది. ప్రాపర్ పక్కా కన్నింగ్ లాగే అనిపిస్తుంది నాకైతే. ఆ తర్వాత పృథ్వీ యష్మిని పుల్లలు పెట్టడం కూడా స్టార్ట్ చేసింది. తర్వాత యష్మి దగ్గరికి వచ్చి, మీ టీంలో నువ్వు శాడిజం ఎక్కువ చూపించావు అని ఒకళ్ళు చెప్పారు. అంటే చెప్పింది అభయ్, కానీ ఇక్కడ ఈవిడ యష్మి కన్వే చేసింది, సోనియా చెప్పినట్టు కన్వే చేసింది. మళ్ళీ ఇదే టాపిక్ని యష్మి పృథ్వీతో మాట్లాడుతూ, నువ్వు అన్నవని నాకు తెలుసు కానీ ఎవరన్నా అంటే ఈవిడ దృష్టిలో ఏంటంటే సోనియా అంది అన్నట్టే ఈవిడ మాట్లాడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈవిడ నిఖిల్ దగ్గరికి వచ్చి, అభయ్ అన్నాడు అలాగా నాకు, మళ్ళీ ఇప్పుడు అభయ్ ఆమెనే తీసుకున్నాడు, మాట మార్చేశాడు అన్నట్టే ఆవిడ ఏదో చెప్తుంది. అండ్ ఈవిడ ఏంటంటే లింకులు పెట్టే నారదమునిలా తయారైంది. ఎందుకంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెప్పుకుంటూ లింకులు ఆ రిలేషన్స్ని పాడు చేద్దామన్న ఎజెండాతోనే ఉంది అనిపించేలా మాట్లాడుతుంది. ఇక్కడ ఈ సిచ్యువేషన్ పరంగా అయితే మాత్రం ఆవిడ అయితే నారదమునిలాగే తయారైంది. నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. ఈరోజు ఇది చెత్త, వ్యర్థం, హౌస్లో ఎవరు మనం వ్యర్థం అనుకుంటున్నాం వాళ్ళని బయటికి పంపేద్దాం అనే కాన్సెప్ట్తోనే నామినేషన్ స్టార్ట్ చేశారు బిగ్ బాస్. ఇందులో అభయ్ అండ్ నిఖిల్ని మాత్రం చీఫ్స్ కాబట్టి వాళ్ళు నామినేట్ చేయడానికి లేదు అని చెప్పారు. వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత ఫస్ట్ సీతని వచ్చారు. సీత అయితే యష్మిని, పృథ్వీని నామినేట్ చేసింది. యష్మిని ఏంటంటే డామినేటింగ్ నేచర్ అని చెప్పింది అండ్ బయాస్డ్గా ఉందా అని చెప్పింది. అది యాక్సెప్ట్ చేసింది. డామినేటింగ్ నేచర్ అంటే నేను అంత డామినేట్ అయితే చేయలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది యష్మి ఇక్కడ. అండ్ పృథ్వీ అగ్రెషన్ గురించి అండ్ టాస్క్లో కొంచెం నెగిటివ్ బిహేవియర్, అంటే టాస్క్ని ఈయన అర్థం చేసుకుని ఈయన గెలవాలని చెప్పాను కదా, 2 రకాలు ఉంటాయి. మన బలాన్ని మనం నమ్ముకోవడం వేరు, ఎదుటివాడి బలహీనతను నమ్ముకోవడం వేరు. నేను ఎక్కువగా ఈయన బలంతో పాటు ఎదుటివాడి బలహీనతను రెండింటిని నమ్మేస్తుంటాడు, అదే ప్రాబ్లం అవుతుంటుంది. అండ్ తర్వాత కామన్ సెన్స్, ఇక్కడ కామన్ సెన్స్ గురించి ఒక టాపిక్ వచ్చింది. ఎందుకంటే ఎగ్జామ్ టాస్క్లో ఈవిడ సంచాలకుగా ఉన్నప్పుడు మాట్లాడద్దు అని చెప్పినా కూడా ఈయన మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడదని చెప్పిన తర్వాత ఈయన మాట్లాడడం ఆపేశాడంట. సీత ఏమో అది కామన్ సెన్స్ అంటుంది, ఈయనేమో స్ట్రాటజీ అన్నాడు. రెండుతో పక్క అక్కడ రాసేవాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదని ఆవిడ సంచాలకుగా చెప్పింది. ఇప్పుడు ముందే డిస్టర్బ్ అవ్వకూడదని రూల్ చెప్పుంటే బాగుండేది. అప్పటి వరకు మేబీ ఈవిడ చెప్పిన తర్వాత కూడా ఆయన మాట్లాడుంటే ఓకే, కానీ అంతకు ముందు ఈయన స్ట్రాటజీ వీళ్ళ టీం వాళ్ళని గెలిపించుకోవడానికి ఈయన స్ట్రాటజీ ప్లే చేసి ఉండొచ్చు. అండ్ బట్ స్టిల్ వాళ్ళ టీం వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు కదా అలా మాట్లాడుతుంటే, ముగ్గురికి డిస్టర్బెన్సే కదా అది. అందుకే కామన్ సెన్స్ లేదా అని అడిగింది, అదైతే వ్యాలిడ్ పాయింట్ కింద ఉంది. మరి ఆ నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది, ప్రేరణని అండ్ యష్మిని నామినేట్ చేసింది. ఎందుకంటే ప్రేరణ సంచాలకులుగా ఫెయిల్ అయింది. అండ్ అలాగే ఆవిడ నేచర్ కూడా మారిపోయింది. ఈవిడ పలకరించినా కూడా పలకరించట్లేదంటే, ఈవిడ పట్టించుకోవట్లేదంటే, అందుకని నామినేట్ చేశానంది. ప్రేరణ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ, నేను టాస్క్ వచ్చినప్పుడు రూత్లెస్గానే ఉంటాను, అలా రూత్లెస్గానే ఆడతాను, అక్కడ నేను వినడానికి స్క్రీన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను తప్ప నువ్వు నన్ను పిలిచావా లేదా అనేది నేను పట్టించుకోలేదు, సో అందులో తప్పేం లేదు. ఇంకొకటి
నాకు ఇక్కడ ఫస్ట్ బ్యాడ్ నేమ్ ఎందుకు వచ్చిందంటే నీ వల్ల వచ్చింది. అక్కడ నువ్వు పడిపోయి ఆ వీడియో అయితే క్లియర్ కట్గా ఉంది. ఇందాక విష్ణుప్రియ కూడా చెప్పింది లాస్ట్ వీకెండ్లో మొన్న నిన్నే ప్రూవ్ అయిపోయింది. నువ్వు వేస్ట్ అని సంచాలక్ కానీ ఏవో మాట్లాడింది కదా, ఈవిడ కూడా అదే చెప్పింది. నీ వల్లే నాకు బ్యాడ్ నేమ్ వచ్చింది, ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడడం వల్ల. అక్కడ ఆయన అబ్బాయి నిన్ను తొయ్యలేదు కానీ తోసాడని నువ్వు అబద్ధం చెప్పు. అక్కడ నీకే బెనిఫిట్ ఇచ్చాను నేను, ఫస్ట్ బెనిఫిట్. నీకోసమే రూల్స్ అన్నీ మార్చాల్సి వచ్చింది, తొయ్యకూడదు తోసుకోకూడదు అని. ఆ రూల్ నీకే ఎఫెక్ట్ అయింది. నాకు క్లియర్గా నా కళ్ళ ముందు ఆయన తోసావు కాబట్టి. బట్ ఏది జరిగినా నాకు బ్యాడ్ నేమ్ వచ్చిందంటే ముఖ్య కారకురాలు నువ్వే. బట్ నువ్వే నన్ను నామినేట్ చేస్తున్నావు. నేను వేరే నా నామినేషన్ వచ్చినప్పుడు మిగతా మాట్లాడతా అని చెప్పి నామినేషన్ యాక్సెప్ట్ చేసింది. వెళ్ళండి. ఆ తర్వాత యష్మి, నువ్వు ఆ ప్రతిసారి వీక్ పర్సన్స్ని టార్గెట్ చేస్తున్నావు. అప్పుడు మన బేబక్ ఉండేది కదా, బెజవాడ బేబక్ని టార్గెట్ చేసావు. చాలా అన్ఫేర్ గేమ్ ఆడుతూ ఉంటావు. నువ్వు ప్రతిసారి కరెక్ట్ కాదు అని అడిగింది. అండ్ హౌస్లో టాస్క్లు డివైడ్ చేస్తున్నప్పుడు 4 టాస్క్లు మాకు ఇచ్చి 1 టాస్క్ వాళ్ళకి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పింది. అండ్ ఈవిడేమందంటే దానికి జస్టిఫికేషన్ అనేది యష్మి చెప్పింది. కుకింగ్ అనేది పెద్ద టాస్క్ నా దృష్టిలో, ఎందుకంటే వాళ్ళు 3 పూటలా చేస్తూ ఉండాలి. క్లీనింగ్ మీరు ఒక పూట ఒక్కొక్కరు చేసుకున్నా సరిపోద్ది, ఒక్కొక్క టాస్క్ డివైడ్ చేసుకున్నా సరిపోద్ది. అది కూడా మీరు సరిగ్గా చేయలేవు. దానికి కూడా డస్ట్బిన్ అని, ఇదని, మనోభావాలని, హ్యుమానిటీ అని 1,00,000 వంకలు పెట్టారు కదా ఇల్లు. అప్పుడే మాట్లాడుకున్నాం కాబట్టి మనం. సో ఈవిడ చెప్పింది కూడా అంటే కుకింగ్ 3 పూట ఏంటి మొన్న అప్పుడు బేబీ గారు కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, మధ్యలో స్నాక్స్ అయినా టీలు పెట్టాలి. ఇవన్నీ కుకింగ్ కూడా చూసుకోవాలి కదా. దాన్ని బట్టి వీళ్ళు ఉన్నది కూడా మెంబర్స్ కూడా తక్కువే కదా. అప్పుడు 4 ఉన్నారు, వీళ్ళు 5 ఉన్నారా 6 ఉన్నారు. సో ఇవి చెప్పింది కూడా పాయింట్ అయితే వ్యాలిడే. బట్ 100% అట్లీస్ట్ ఆ కుకింగ్ వాళ్ళకి ఆ గిన్నెలు క్లీనింగ్ ఇచ్చేసినా సరిపోయేది, మిగతాదంతా వాళ్ళు సెట్ చేసుకునేవారేమో. ఓకే, బట్ అది వీళ్ళ ఇష్టం. అప్పుడు దాని గురించి అప్పుడే మాట్లాడుకున్నాం కాబట్టి వీళ్ళందరికీ ఈవిడ కూడా యాక్సెప్ట్ చేసింది అండ్ వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ మెయిన్గా మణికంఠ వచ్చాడు. మణికంఠ ఫుడ్విని యష్మిని నామినేట్ చేశాడు. యష్మిన్ నామినేట్ చేస్తూ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. వీళ్ళు ఫస్ట్ నువ్వు బయాస్డ్ ఉంటున్నావు అని, నీకు జడ్జిమెంట్ కరెక్ట్గా ఉండట్లేదు, ఎందుకంటే అప్పుడు ఫస్ట్ వీక్లో ఫస్ట్ నామినేషన్స్లో ఈయన్ని పొడి చేసింది కదా ఈవిడ. దాని గురించి నువ్వు ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వినకుండా ఆ మాటని సప్రెస్ చేస్తా, అంటే ముందే ఓవర్లాప్ చేసేస్తావు ఆ మాటని. నేను మాట్లాడినకుండా ముందే మాట్లాడేసి ఆ మాటని తొక్కేద్దామని చూస్తావు అంటే. తర్వాత యష్మి చెప్పింది అనమాట, హౌస్లో జరిగిన సంఘటనని అన్నిటి గురించి నేను డెసిషన్ తీసుకోలేను. నా కళ్ళ ముందు జరిగిన దాని నుంచి నేను డిస్కస్ చేయలేను. హౌస్ అందరికీ సంబంధించిన దాని గురించి నేను డిస్కస్ చేయగలను. వాళ్ళిద్దరూ పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు నేను దూరలేదు, ఎవరు రైట్ ఎవరు, ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుతుంది తప్ప. ఇద్దరు లాయర్ లాగే మాట్లాడతారు తప్ప జడ్జిలా న్యాయంగా మాట్లాడతారు ఎవరు. కాబట్టి ఆ సిచ్యువేషన్లో నేను లేను కాబట్టి, నాకు తెలియదు కాబట్టి, నేను ఆ డెసిషన్ ఈ హౌస్లో ఉన్న పాయింట్స్ అన్ని చూశాను కాబట్టి దాన్ని బట్టి నిన్ను నామినేట్ చేశానని చెప్పింది ఈవిడ. వెళ్ళండి కూడా ఈయన ఏమంటాడంటే దీనికి, లేదు నువ్వు సెన్స్ వాడి ఏంటది మూడో ఏదో అంటారు అంతర్జ్ఞానం ఏదో ఉంటుంది అనమాట, అది వాడేసి నువ్వు మొత్తం ఎక్కడ ఏం జరిగింది తెలుసుకుని, నువ్వు చీఫ్ కదా, చీఫ్ పవర్సే కాదు నీకు మనోనేత్రం కూడా ఉండాలి, ఆ మనోనేత్రంతో మొత్తం చూసేసి చెప్పేయాలి మాకు అని ఈయన చెప్తున్నాడు. ఆ తర్వాత ఈవిడ ఫ్రెండ్షిప్ గురించి నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను అంటే ఈ మైక్రో మేనేజ్మెంట్ గురించి చెప్పాడు ఫస్ట్. నువ్వు మైక్రో మేనేజ్మెంట్ చేద్దాం, మైదా పిండి ఎక్కువ కలిగింది లేకపోతే గోధుమ పిండి తక్కువ కలిగింది, ఇది ఇంత ఎందుకు కలిపా అది అంత ఎందుకు కలిపావని ఏవో చెప్తుంటా. మైక్రో మేనేజ్మెంట్ కూడా నాకు నచ్చట్లేదండి. ఈవిడ అంది, అది నేను ఫ్రెండ్లీగా నువ్వు నా ఫ్రెండ్ అని ఇలా వేస్ట్ అవుతుందని చెప్పాను, దానికి కూడా నువ్వు ఇలా నెగిటివ్ తీసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. సరే నేను నిన్ను ఫ్రెండ్ అనుకున్నందుకు నువ్వు నన్ను క్షమించు, నువ్వు ఇంత డ్రామా గాడవని ఏం లేదన్నట్టు ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్లోనే ఏదో బీఓకేకే అనే పదం కూడా ఈవిడ వారేసింది. తర్వాత సప్రెస్ చేసుకునే పాయింట్లో కూడా మణికంఠ మాట్లాడుతుంటే, నీకు దమ్ము లేదా నేను సప్రెస్ చేస్తే నువ్వు కూడా నేను ఎలా మాట్లాడితే నువ్వు అలా మాట్లాడు, అప్పుడు నేను కూడా కంట్రోల్ అవుతాను కదా, నువ్వెందుకు మళ్ళీ దాన్ని వీళ్ళు దమ్ము లేని మాటలు మాట్లాడుతున్నావు, అలాంటి మాటలు నేను మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది, నువ్వు తట్టుకోలేవు, చూడు ఒకవైపే చూడు అన్నట్టు మాట్లాడాడు. అక్కడితో ఈవిడ ఓకే అంది. తర్వాత పాయింట్ ఓకే అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీకి ఈయన చెప్పిన పాయింట్ కరెక్ట్. ఆయన అడిగిన పాయింట్ ఏంటంటే టాస్క్లో నేను అరవలేదు, టాస్క్ అయిపోయిన తర్వాత ప్రేరణ మీదకి వెళ్ళాను.
అగ్రెషన్ ఎప్పుడైతే ఏంటి టాస్క్లో అయితే ఏంటి టాస్క్ అయిపోయిన తర్వాత ఏంటి ఎప్పుడైనా సరే అగ్రెషనే కదా. ఆ టాస్క్లో ఉన్నప్పుడే చెప్పావు, టాస్క్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎగ్జాంపుల్ అడిగాడు, టాస్క్లో ఉన్నప్పుడు చెప్పలేదు కానీ ఈ ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. ఈయన ఇంకా అది కాకుండా ఓకే నీ అగ్రెషన్ నాకు నచ్చట్లేదు అని చెప్పుకుంటే సరిపోయేది, టాస్క్లోనో బయట తర్వాత విషయం అంతగా దాని ఏం లేదు. పృథ్వీ కొంచెం పాయింట్స్తో యాటిట్యూడ్తో పాయింట్స్ అని కొంచెం ఎదుటి వాళ్ళు భయం క్రియేట్ చేద్దామని చూస్తుంటాడు. దాని దగ్గర ఆయన పర్సనాలిటీ కూడా గంభీరంగా ఉంటుందని వీళ్ళు భయపడిపోవాలనుకుంటాడు. కానీ బేసిక్గా అయితే ఏం ఉండదు అక్కడ, పాయింట్ ఏమి ఉండదు. గట్టిగా మాట్లాడేవాడు తగలకు ఇప్పుడు దాకా, తగిలితే మాత్రం మూసుకు కూర్చోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ సీతని విష్ణుప్రియని నామినేట్ చేసింది. ఇక్కడ సీత పాయింట్లో ఆవిడకి క్లారిటీ లేదు, మన సీతకి క్లారిటీ లేదు, అది చూసి మనకే క్లారిటీ ఉంది. ఏముంది, నువ్వు గేమ్ని మరీ ఎక్కువ ఎమోషనల్గా తీసేసుకుంటున్నావు, ఎమోషన్ కన్నా ఎక్కువ గేమ్ని ఆడేస్తున్నావు, కాబట్టి అంత ఎమోషనల్గా యాడ్ అయ్యకు, కొంచెం తగ్గించి ఆడుకో అన్నట్టు ఆవిడ చెప్పింది. ఈవిడ ఎమోషన్ వల్ల ఎక్కడ ఉన్నాను నాకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి అని ఏదో మాట్లాడింది సీత కూడా. మరి వీళ్ళకిద్దరికీ క్లారిటీ వచ్చిందంటే జనాలకు క్లారిటీ మిస్ అయినట్టుంది. ఈ నామినేషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనం, ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు. ఏదో ఈవిడ్ని లాస్ట్ వీక్ ఆవిడ ఏదో డస్ట్బిన్ గురించి సాగితీసి చేసింది కాబట్టి ఎలాగైనా ఈ నామినేషన్లోకి లాగాలన్నట్టు ఈవిడ వచ్చింది. ఆవిడ ఏదో చెప్పింది ఈవిడ అర్థం కాక ఈవిడ ఏదో బాగేసి వెళ్ళిపోయింది తప్ప ఇందులో ఏ పాయింట్ లేదు, ఏమీ లేదు. అంతా ఇందాక సీత పడింది కదా బియూకేకే అని, ఈ నామినేషన్ కూడా అదే. తర్వాత విష్ణుప్రియ వచ్చింది. 2 things here విష్ణు అని చెప్పింది. ఒకటి, రేషన్ లేకుండా మొత్తం మింగేసావు గుడ్లు, 5 గుడ్లు ఉంటే ఈవిడ అభయ్ని అడిగిందంట. అభయ్ని అడిగి మొత్తం క్లాన్స్ విడిపోయినాయి కదా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆయన అన్నీ కలిపేసి అందరికి ఈక్వల్గానే పెడదాం ప్రస్తుతానికి అని చెప్పాడంటే మంచిదే. అందులో 5 గుడ్లు ఉంటే ఈవిడ ప్రోటీన్ కావాలి, గేదెలా ఉంటుంది కదా, తినేద్దాం అనుకుని 2 గుడ్లు తినేసిందంట. లేదా 5 తినేయాల్సింది, గొడవ వదలకపోదు. కాకపోతే వీళ్ళ మీద దైవ తెలిసి మిగతా 11 మందికి 3 గుడ్లు ఉంచి ఈవిడ కేవలం 2 గుడ్లు తిందంటే అది కూడా చెప్పింది. అండ్ ఎప్పుడో పన్నీర్ కర్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం, అక్కడ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. ఆ రోజు నాకు క్లియర్గా గుర్తుండి చికెన్ వండుకున్నారు, అలాగే పన్నీర్ వండారు. ఈవిడ ఇంకొక ఎవరో వెజిటేరియన్స్ ఉన్నారు, ఒకళ్ళో ఇద్దరు. ఆ వెజిటేరియన్స్ కర్రీ వీళ్ళు నాన్ వెజిటేరియన్స్కి చికెన్ ఉన్నప్పుడు మరి వీళ్ళు వెజిటేరియన్స్ వండుకొని ఆ 2 పూటలకు వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోక ఏం చేస్తారు, మళ్ళీ ఎంగిల్ దేశావు అంటున్నారు అందరూ. ఎంగిల్ దేశావు నువ్వు నాకు ఎంగిల్ కూడా నాకు పడేసావని ఏదో చెప్పింది. అక్కడ అందరూ క్లియర్గా ఎంగిల్ది కాదు స్పూన్తో తీసేసింది నీకు. ఈవిడ చికెన్ తినేసి ఇక్కడికి వచ్చి పన్నీరు తినేసి మన బుర్రలో తినేసి ఏం చేద్దాం అర్థం కావట్లే. చెప్తాను కదా, ఈవిడ ప్రాపర్ కన్నింగ్, అమాయకురాల్లా నటిస్తున్న ప్రాపర్ కన్నింగ్. అదే స్టెప్ బై స్టెప్ అయితే బయట పడుతుంది. ఇంకెంతో కాలం దాచుకోదు. మళ్ళీ బ్రెయిన్ ఇందాక సోనియా అని అనుకున్నాక ఈవిడ కూడా నోటి దురద, దాని మీన్ అంటారు, అది బాగా ఎక్కువ ఉంది. బ్రెయిన్లెస్ అంటే ఆవిడ, తర్వాత యూజ్లెస్ అంది, అది వేరే విషయం. కానీ కొంచెం అవి తగ్గించుకుంటే బాగుంటుంది. ప్లస్ ప్రాపర్ కన్నింగ్ అంటే ఎవరంటే విష్ణుప్రియ. దాని తర్వాత వచ్చారు మన ఆదిత్య ఓం గారు. ఈయన ఎందుకున్నాడో, ఈ నామినేషన్కి ఎందుకు వస్తాడో, ఏం మాట్లాడతాడో, ఈయనకి ఏం అర్థం అవుద్దో, ఎదుటోడికి అది అర్థం ఈయన నామినేషన్ ఎందుకు చేస్తాడో ఈయనకి అది ఎవ్వడికి తెలియదు. మింగిల్ అవ్వట్లేదని, అది నాకు అబ్యూజింగ్గా ఉందని విష్ణుప్రియని నామినేట్ చేశాడు. మణికంఠని నువ్వు విక్టమ్ కార్డు వాడుతున్నావు, అలాగే సో ఇందాక యష్మిని విక్టమ్ కార్డు వాడి నువ్వు చెప్పావు అని ఆయన నామినేట్ చేశాడు. వాళ్ళిద్దరూ గట్టి కౌంటర్లు ఇచ్చారు ఈయనకి. అండ్ దాని గురించి నాకు క్లారిటీ లేదని ఏదో సింపుల్గానే మామా అనిపించారు ఆ నామినేషన్ కూడా. దాని తర్వాత నైనిక సోనియాని అండ్ ప్రేరణని నామినేట్ చేసింది. ఈవిడ కెలుక్కుని మరీ వాసన చూసినట్టు అయింది సోనియా నామినేషన్ ఈవిడది. ఎందుకంటే ఈవిడ టఫ్ కాంపిటీషన్ అనుకుందంటే ఇప్పుడు అసలు సోనియాని కాంపిటీషన్ అనుకోవట్లేదంట, అది మంచిదే. అది ఈవిడే మంచిది అంటే ఈవిడ బలపడిందో ఆవిడ వీక్ ఏందో తర్వాత విషయం, కానీ మొత్తానికైతే ఏదో జరిగింది. తర్వాత చికెన్ దాంట్లో ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పిందంటే, అంటే ఇక్కడ ఎలా జరిగిందంటే మంచికి పోతే చెడు ఎదురైనట్టు ఆవిడ అలా చీఫ్ చెప్పినట్టు ఆవిడ చెయ్యాలి, అది టాస్క్ చేసింది మంచిది. తర్వాత వీళ్ళ మీద జాలిపడి చికెన్ ఉందో లేదో సరిపోయిందో లేదో చూసుకున్నారా అని 5 సార్లు అడిగిందంటే, వీళ్ళు దద్దోజనాల్లో మబ్బుగళ్ళగా కూర్చుని అని అటు ఇటు తిరిగారు. ఇండైరెక్ట్గా అదే చెప్పింది, మీరు మబ్బుగళ్ళలో కూర్చుని అటు ఇటు తిరిగారు తప్ప చికెన్ ఉందో లేదు, నువ్వున్నావు సీత ఉన్నావు 5 సార్లు చెప్పాను,
అది అక్కడ చూసుకోవడం తెలియలేదు, కానీ తర్వాత అంటే ఐ థింక్ ఇది ఇందాక వీళ్ళ డిస్కషన్ అదే కదా, యష్మికి విష్ణుప్రియ గట్టిగానే ఎక్కించింది కదా చికెన్ ఇన్వాల్వ్మెంట్లో. అండ్ యష్మి చెప్పింది సోనియా ఎక్కువ చికెన్ తీసింది అని. ఎవడికాడు బుద్ధిమంతు, ఐ మీన్ ఏమంటారు బాబాలు ఇక్కడ నీతివంతులు, పక్కోడే ఎదవన్నాడు చెప్తారు కబుర్లు. బట్ ఈ విషయంలో పోల్చుకుంటే సో నైనిక ఇన్ఫ్లుయెన్సర్ డామినేట్ చేసింది అనిపించింది. అది కూడా విష్ణుప్రియ తెచ్చిన టాపిక్ దగ్గర నుంచి యష్మి ఇచ్చిన క్లారిటీ వల్ల. ఐ మీన్ నేను తప్పు చేయలేదు అని, తప్పు ఇద్దరిదే ఉంది, తను చేసిన తప్పు మొత్తం ఇవిడి మీద తోసింది, ఆవిడ దాన్ని నెత్తికెక్కించుకుని దాన్ని నామినేషన్ చేసింది, అంతే, అంతకుమించి ఏం జరగలేదు ఇక్కడ. కాబట్టి ఈ ఆవిడ మళ్ళీ సోనియా ఇచ్చిన కౌంటర్కి కూడా ఇవిడ ఆన్సర్ లేదు, ఓకే ఫైన్ అని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ప్రేరణని నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, కొన్ని అన్ఫేర్ డెసిషన్స్ తీసుకున్నావు అంటే ఇందాక పాయింట్ చెప్పింది. ఫస్ట్ నేను మీరందరూ చూస్తున్నారు కదా, నా కళ్ళ ముందు జరగని దాని గురించి నేను మాట్లాడకూడదు అని అనుకున్నా, కానీ ఎప్పుడైతే విష్ణుప్రియ కన్ఫ్యూజ్ చేసిందో అక్కడి నుంచి ఈ కన్ఫ్యూజన్ అంతా మొదలైంది. మీరు ముందు నుంచి నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చుంటే బాగుండేది, సంచాలక కింద ఈ గొడవే వచ్చేది కాదు అని చెప్పింది. బట్ యాక్సెప్ట్ చేసింది. యష్మి వచ్చి నేను మణికంఠని నామినేట్ చేసింది ఫస్ట్. నేను ఇక్కడ ఉన్నంత కాలం నిన్నే నామినేట్ చేస్తాను, ఇంకెవ్వరిని నామినేట్ చేయను. నేను ఇక్కడ ఎందుకంటే నువ్వు ఫ్రెండ్షిప్ నుంచి మోసం చేసావు నన్ను, నువ్వు చాలా డేంజర్ గాడివి ఈ హౌస్లో, క్లారిటీగా చెప్పు. మణికంఠ కూడా దాని పాయింట్, నా దృష్టిలో తమ్ముడే ప్యాకెటే, అంటే నా ఫ్రెండ్షిప్పే, టాస్క్లే, రూల్సే, నేను ఈ మూడింటిని కలపను. ఈయన పరంగా ఈయన క్లారిటీగానే ఉన్నాడు. మరి ఇలా మధ్య డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందో ఏంటో, మరి లైవ్లో చూస్తున్న వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, కానీ ఇక్కడ వెబ్సైట్లో అయితే చూపించలేదు. అండ్ మణికంఠ ఎమోషన్స్ ఆడుకుంటున్నాడు. అని యష్మి గురించి నాకు అర్థమైంది ఏంటంటే, ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రతిదీ ఓవర్ థింక్ చేసి కొంచెం సెల్ఫిష్గా ఈవిడ పరంగానే ఆలోచిస్తుంది. చిన్న విషయాన్ని కూడా ఈవిడ పెద్ద భూతద్దంలో చూసుకుంటుంది ఈవిడ పరంగా వచ్చేంత వరకు. అండ్ కొంచెం తేడా కూడా ఉంది. వచ్చాక ఎర్రగడ్డలో ఒకసారి చూపించుకున్నా కూడా బెటర్ అనుకుంటున్నాను ఈవిడ. సో కాబట్టి ఈవిడ్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నైనికాని టాస్క్లు సరిగ్గా కంప్లీట్ చేయలేదు కాబట్టి ఫెయిల్ చేసింది. సో ఈసారైనా నెక్స్ట్ టైం ఒకవేళ చీఫ్ అయినప్పుడు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ పుంజుకుని దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తుందని చెప్పింది. నైనిక నేను దాన్ని ఎంకరేజ్మెంట్ కింద తీసుకుంటా అని చెప్పి వెళ్ళింది. మణికంఠ దగ్గర కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. ఆ ఎమోషనల్, ఫ్రెండ్షిప్, ఇవన్నీ కూడా క్లమ్జీనెస్, ఇవన్నీ మళ్ళీ ఆ టెస్ట్ వేస్తున్నప్పుడు కూడా ఈవిని చూస్తుంటే ఈవిడికి సైకాలజిస్ట్ అవసరం అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది యష్మికి. ఇది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత నబిల్ వచ్చాడు, యష్మిని నామినేట్ చేశాడు. చీఫ్ కింద ఫెయిల్ అయ్యావు, బిహేవియర్ కూడా బాగాలేదు, చీఫ్ బిహేవియర్ చేసావు అని చెప్పారు. అందరినీ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు అని చెప్పాడు. నువ్వు అప్పుడు పృథ్వీని ప్రేరణ టైంలో ప్రేరణ ఎందుకు సేవ్ చేసావు అనే విషయాన్ని కూడా అడిగాడు. దానికి ఇవిడ క్లారిటీ కూడా ఇచ్చింది. ముందు ప్రేరణ అది క్లారిటీ ఇస్తా అని చెప్పి అప్పుడు ఆ బాటిల్ విషయంలో, అవును ఆ బాటిల్ విషయంలో చేయాల్సిన టాస్క్ వీళ్ళంత రాద్ధాంతం చేశారు కదా, దాని గురించి ఆ బాటిల్ విషయంలో మా తప్పు లేదు అని చెప్పడం కోసం అంత అలా చేయాల్సి వచ్చింది అని అయితే ఆవిడ చెప్పింది. సో అందులో తప్పు లేదని చెప్పడానికి నాకు అప్పుడు దాకా ఇదైతే ఓకే, నాకైతే వ్యాలిడ్ అనిపించింది, ఈ పాయింట్ వరకు వ్యాలిడ్ అనిపించింది. అండ్ మిగతా చీఫ్ బిహేవియర్ అంతా కూడా అది ఆవిడ ఏదో ఒక గొల్ల రీజన్ ఇచ్చింది. దాని తర్వాత ప్రేరణ వచ్చి సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, డిసిషన్స్ మార్చుకున్నా, నీ డిసిషన్స్ వల్ల ఈయనైతే ఎఫెక్ట్ అయ్యాడు, ఆ డిసిషన్స్ వల్ల ఈయనైతే ఎఫెక్ట్ అయ్యాడు. ఇద్దరు అర్చుకున్నాడు. ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అన్నాడు, ఈవిడ ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ చేసుకో అంది. ఈవిడేమో ఏంటి బెదిరిస్తున్నావు అంటే నేను బెదిరిపోతా నువ్వు అనేదో, ఇద్దరు మాట అనుకున్నారు. ఇక్కడ ప్రేరణ ఇక్కడ పాయింట్లు అయితే రెండింటిలోనే ఆయన వ్యాలిడ్ పాయింట్సే ఉన్నాయి, బాగానే చెప్పాడు. కొంచెం ట్రిప్పింగ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించుకుంటే, నేను తురుముని అనే ఇది ఉంటుంది, అంటే ఇక్కడ కాదు బేసిక్గా కాదు, కానీ లోపల ఉంటుంది కదా నేను తురుముని, అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నబిల్ అఫ్రిది విషయంలో మాత్రం. ఆ తర్వాత పృథ్వీ వచ్చాడు, సీతని నామినేట్ చేశాడు. వీక్ ఎమోషన్స్, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది, ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోవడం వల్లే ఆ డస్ట్బిన్ ఇది పెద్ద రాద్ధాంతం జరిగింది అని. నువ్వు కూడా అగ్రెషన్ తీసుకుంటావు కదా, అగ్రెషన్ చేస్తావు కదా అని ఏదో ఈయన తర్వాత అడిగాడు. నీ ఎమోషన్ ఏమో ఎమోషన్, నా అగ్రెషన్ ఏమో మోషనా అని ఏదో అడిగింది.
ఆ తర్వాత నైనిక అని ఫెయిల్డ్ యాజ్ చీఫ్ అని చెప్పి రెగ్యులర్ పాయింట్ నామినేట్ చేశారు, ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసింది. సోనియా వచ్చింది, యష్మిని నామినేట్ చేసింది, ఫస్ట్ నైనికాని నామినేట్ చేసింది. చీఫ్ కింద ఫెయిల్ అయ్యావు, నువ్వు ఏదైనా సరే నీ మిస్టేక్స్ నేర్చుకోవాలి, తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి దాని నుంచి కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా అడగకుండా ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయావు అంటే ఆవిడ ఏదైనా సరే ఎక్కడైనా ఏ తప్పు జరిగినా నువ్వు నీ బాధ్యత తీసుకోవాలి, దాన్ని అధికారాన్ని చూపించి వాళ్ళు తప్పు అని చెప్పి నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి అని చెప్పింది. వెల్ అండ్ గుడ్, ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్. ఆవిడ కూడా కరెక్ట్గానే కొంచెం సమాధానాలు ఇచ్చుకుంది ప్రతిదానికి. నలుగురితో నీతో మాట్లాడకపోవచ్చు కానీ మిగతా వాళ్ళతో మాట్లాడతా, అండ్ అక్కడ నేను తీసుకున్నది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నేను మ్యాక్సిమం నేను ట్రై చేసిన ఎవరో నా మాట పోతే నేను ఏం చేయలేనని చెప్పింది. మంచి తర్వాత యష్మి దగ్గరికి వచ్చింది. యష్మి దగ్గరికి వచ్చి పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంటే నువ్వు లక్క కొలిది చీఫ్ అయ్యావని నువ్వే ఒప్పుకున్నావు. మైక్రో మేనేజ్మెంట్ గురించి అండ్ నీ బిహేవియర్ అనేది పాయిజనస్ బిహేవియర్, అది హౌస్కి చాలా డేంజర్ అని కూడా చెప్పింది. ప్రతిదీ నువ్వు లైట్ తీసుకోవడం వల్లే ఈ సిచ్యువేషన్కి వచ్చావు అని కూడా చెప్పింది. ఏదైనా సరే ఓపికగా ఉండాలి, ఓపిక లేదు నీలో అండ్ దాన్ని ప్రూవ్ చేయడానికి అభయ్తో కూడా చెప్పింది. ఫుడ్ దొంగలని టాస్క్ మేము వద్దు అని వాదించినా కూడా ఈవిడ చేద్దాం పర్లేదు తప్పేంటి అని వాదించి మరీ చేసిందంట, అదొక మైనస్ పాయింట్. ఆ తర్వాత నువ్వు దొంగతనం నేను చెప్పాను, దొంగతనం ఎందుకు చేసావు దాన్ని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సోనియా ఎంత మొక్కలు తీసింది అంతంత మొక్కలు తీసిందని చెప్పడం. అది ఈవిడ చెప్పినప్పుడు ఆవిడ దొంగతనం ఈవిడ చెప్తేనే కదా ఈవిడ వాళ్ళు వద్దు చేయొద్దు అన్నప్పుడు ఈవిడ చెప్తేనే కదా వాళ్ళు దొంగతనం చేశారు. ఇంక ఎంత తీసారో ఏం తీసారో మళ్ళీ దానికి ఎక్స్ట్రా పాయింట్ నేను పావు కేజీ దొంగతనం చేయమన్నాను, ఆవిడ అర కేజీ దొంగతనం చేసిందంటే దొంగతనం ఒకసారి చేసిన 10 సార్లు చేసిన దొంగే కదా. ఏం లాజిక్ అది చెప్పాను కదా, ఈవిడికి సైకియాట్రిస్ట్ అయితే కంపల్సరీ అవసరం. అండ్ ఆ పాయింట్స్ తర్వాత ఈవిడ కూర్చొని ఏడుస్తూ మొదలెట్టింది. నేను ఇప్పటికీ క్షమించను అని నేను చాలా బాధపడుతూనే చెప్పింది. సోనియా వచ్చి ఇక్కడ సోనియా ఫేక్ అని చెప్పింది. సోనియా వచ్చి హక్ చేసుకుని నేను నిన్ను దేశేద్దాం అనుకుంటున్నాను, నువ్వు నా దగ్గరికి రావద్దంటే పోలే నువ్వు ఏమిచ్చినా నేను తీసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు, కూల్ అవ్వని. ఈ విషయంలో మాత్రం సోనియాని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఆ మూమెంట్లో కూడా అంటే శత్రువుని పెంచుకోవడం కన్నా శత్రువుని చేసుకోవడం కన్నా స్నేహితుల్ని చేసుకోవడం చాలా కష్టం. బట్ ఆవిడ ఒక మెట్టు అయితే ఒక అడుగు అయితే ముందుకు వేసింది, ఎవరో ఒకళ్ళు అడుగు ముందుకు వేయాలి కాబట్టి ఈ విషయంలో మంచి. తర్వాత నిఖిల్ అండ్ అభయ్ డెసిషన్లో అభయ్ కొంచెం డేరింగ్గానే నేను ఇప్పుడు దాకా కరెక్ట్ డెసిషన్ ఇది, ఎందుకంటే ఇది 3వ వారం ఆయన నామినేషన్లో రాకుండా 4వ వారం వచ్చాడు, లేదా 5వ వారం. ఇదే సేమ్ లాస్ట్ సీజన్లో సందీప్కి జరిగింది. ఆయన 5-6 వారాలు నామినేషన్ లేడు, కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్. నామినేషన్లో లేకపోవడం వల్ల ఆ ఓటింగ్ పద్ధతి అలవాటు కాలేదు జనాలకి, కాకపోవడం వల్ల ఆయన వచ్చిన వారమే ఎలిమినేట్ అయిపోయాడు. సో ఆ పరిస్థితి ఈయనకి రాకుండా ఈయనకి ముందుగానే ఒక ఆపర్చునిటీ వచ్చింది. బిగ్ బాస్ దగ్గర నుంచి పృథ్వీ ఆల్రెడీ ఉన్నాడు తెలుసుకున్నాడని దీన్ని తెలివిగానే అని ఆ నామినేషన్లో ఇవి తెలుగు ఉన్నాడో లేదో నాకు ఆయన ఆలోచన అయితే నాకు తెలియదు. నా ఉద్దేశం ప్రకారం ఈయన ఇక్కడ తీసుకున్న స్టెప్ అయితే మంచిది, ఈయనకే మంచిది. నాకు తెలిసి ఈయన మా ఆటపరంగా అండ్ ఇప్పుడు చేస్తున్న విధానం వీళ్ళగా కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్, కొంచెం ఈజీ అని సేవ్ అయిపోతాడని నేనైతే అనుకుంటున్నా. ఈ వీక్ ఫైనల్గా నామినేషన్లోకి వచ్చింది ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, యష్మిని అండ్ ఫైనల్గా అభయ్. 1 2 3 4 5 6 7 8 మంది ఉన్నారు. నాకెందుకో నైనిక డౌట్ కొడుతుంది, లేదా యష్మి కానీ, వీళ్ళిద్దరిలోనే నాకు డౌట్ కొడుతుంది. చూద్దాం మరి ఏమవుతుందో, వీకెండ్ వరకు వెయిట్ చేద్దాం. సో ఇంతటితో నా అనాలిసిస్ ముగిస్తున్నా. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్తో రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.